దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఒకసారి ప్రభు సన్నిధిలో చేరిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. గడిచిన వారము మనము ఒక విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఏంటి అంటే, ఇసాకు ఆశీర్వదించబడుటకు గల కారణాలు. ఇసాకు ప్రభువైన యేసుక్రీస్తునకు పోలికగా లేక సూచనగా ఉన్నాడని కొన్ని విషయాలు మనము ధ్యానం చేశాం. అందులో ప్రాముఖ్యంగా మూలవాక్యంగా మనం తీసుకున్న మాట ఏంటంటే, ఆదికాండం 25:11లో అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించెను అనే మాటను మనం ధ్యానం చేస్తూ, అబ్రహాము యొక్క కుమారుడైనటువంటి ఇస్సాకు ఏ విధంగా ఆశీర్వదింపబడ్డాడో, ఎందుకు ఆశీర్వదింపబడ్డాడో, రెండవ భాగంగా ఇస్సాకు ఆశీర్వదించబడడానికి గల కారణాలు ఆదికాండం 26:19-22 మరియు ఇస్సాకు దాసులు ఆ లోయను త్రవ్వగా జలలు గల నీళ్లు బావి దొరికెను. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టెను. వారు మరి యొక్క బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిది గనక దానికి సిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి యొక్క బావి త్రవ్వించిన దాని విషయమై వారు జగడమాడలేదు గనక అతడు ఇప్పుడు యెహోవా మనకు ఎడము కలుగజేసి ఉన్నాడు గనక ఈ దేశమందు అభివృద్ధి పొందుదాం అనుకొని దానికి రహెబోతు అని పేరు పెట్టెను. అంటే ఇక్కడ ఇసాకు బావులు త్రవ్వినప్పుడు నిజంగా ఏం జరిగిందట? బావులు త్రవ్వినప్పుడు నీళ్లు పడ్డాయి. ఆ నీళ్లు పడగానే గెరారు ప్రాంతంలో ఫిలిస్తీన్లు ఏం చేస్తున్నారు తెలుసా? ఆయనతో కొట్లాడుతున్నారు. ఈ నీళ్ళు ఉన్నటువంటి బావులు ఎవరు అనుకున్నావు? మావి అంటే, లేదయ్యా, నేను నా పని వారితో కలిసి కష్టపడితే త్రవ్వితే జలాలు వచ్చినాయని చెప్పేసి అంటే కూడా వాళ్ళు ఏమంటారు? ఇవి మా నీళ్ళు, మావి, ఇది మేము త్రవ్వుకున్నాము, మా బావులు అని చెప్పేసి 1-2 సార్లు ఆటంకపరిచారు. 3వసారి ఆయన పక్కకి వెళ్ళిపోయి అక్కడ త్రవ్వితే మరలా నీళ్లు పడ్డాయి. అందుకే అక్కడ రెహబోతు అని పేరు పెట్టి, రెహబోతు అంటే ఎడము అంటే దూరం చేశాడు, ఆ జగడాన్ని దూరం చేశాడని. ఫస్ట్ కొట్లాడినప్పుడు ఒక పేరు పెట్టాడు, ఎషేక్ అని పేరు పెట్టాడు. ఎషేక్ అంటే జగడమాడు. తర్వాత మరొక బావి త్రవ్వినప్పుడు వారు ఆటంకం చేసినప్పుడు అప్పుడు మరొక పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? సిత్నా అని పేరు పెట్టాడు. సిత్నా అంటే అర్థం ఏంటి? విరోధము. నిజంగా సంఘాల్లో, కుటుంబాల్లో జగడమాడేవారు, విరోధంగా ఉండేవారు లేరంటారా? ఉన్నారు. అలాంటి వారు ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఎడమ కావాలి, కొంచెం దూరంగా ఉండాలి. కానీ నువ్వేం చేస్తావు అన్నట్టుగా ఉంటే నిజంగా అక్కడ ఆ కాపర్లు ఈ కాపర్లు పెద్ద గొడవలు అయిపోయినాయి. అక్కడ ఇస్సాకు దైవభక్తితో ఉన్నాడేమో కానీ తనతో ఉన్నటువంటి కాపర్లకు, ఆ యొక్క ఫిలిస్తీ గెరారులో ఉన్న కాపర్లకు గొడవలు జరుగుతున్నాయి. అక్కడ గొడవలు జరుగుతున్నటువంటి ఆ సందర్భాల్లో ఇస్సాకు కొంచెం ఎడముగా ఉండేటట్టుగా పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఆదికాండం 26:26 అంతటా అబీమెలెకు అతని స్నేహితుడైన అహూజతును అతని సేనాధిపతి అయిన ఫీకోలును గెరారు నుండి అతని యొద్దకు వచ్చిరి. ఇస్సాకు, మీరు నా మీద పగబట్టి ఈ యుద్ధం నుండి నన్ను పంపివేసిన తర్వాత ఎందు నిమిత్తం నా యొద్దకు వచ్చినారని వారిని అడిగాను. అంటే ఇక్కడ గొడవలు జరిగిన తర్వాత ఏం జరిగిందంటే ఇస్సాకు దండం పెట్టారు. అయ్యా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, దయచేసి ఇక్కడ వద్దని చెప్పేసినప్పుడు ఇస్సాకు వెళ్ళిపోయాడు. ఇస్సాకు వెళ్ళిపోయిన తర్వాత చూడండి, ఇస్సాకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు? ఈ యొక్క అబీమెలెకు అనేటువంటి రాజు తన దగ్గర ఉన్నటువంటి అధిపతిని, ఫీకోలు అనేటువంటి అధిపతిని అక్కడికి పంపించాడు. అక్కడికి పంపించినప్పుడు ఆయన పోయి ఇలా మాట్లాడుతున్నాడు. 28 వారు నిశ్చయముగా యెహోవా నీకు తోడైనట్టు చూసితిమి గనక మనకు అనగా మాకును నీకును మధ్య ఒక ప్రమాణం ఉండవలననియు నేను నిన్ను ముట్టక నీకు మేలే తప్ప మరేమీ చేయక నిన్ను సమాధానంగా పంపివేసితిమి గనక నీవును మాకు కీడు చేయకుండానట్లు నీతో నిబంధన చేసుకుందామని అనుకుంటుమి. ఇప్పుడు నీవు యెహోవా ఆశీర్వాదం పొందినవాడనిది. అతడు వారికి విందు చేయగా వారు అన్నపానలు పుచ్చుకొనిది. తెల్లవారినప్పుడు వారు లేచి ఒకరితో ఒకడు ప్రమాణం చేసుకొనిది. తర్వాత ఇస్సాకు వారిని సాగనంపగా వారు అతని యొద్ద నుండి సమాధానముగా వెళ్ళిరి. హల్లెలూయా. ఇస్సాకుని ఇంతగా ఆశీర్వదించటకు గల కారణం ఏంటంటే ఇస్సాకు సమాధానం కోరేవాడు. ఏం కోరేవాడు? సమాధానం కోరేవాడు. కుటుంబాల్లో మనం సమాధానం కోరాలి, సమాజంలో మనం సమాధానం కోరాలి. మనం ఎంత సమాధానంగా ఉన్నా సరేగాక మన ఎదుట ఎంతోమంది సిత్నాలు ఉంటారు, ఎంతోమంది ఎషేకులు ఉంటారు, అంటగా విరోధంగా మాట్లాడేవారు, మనల్ని అపార్థం చేసుకునేవారు, మనల్ని
దారుణంగా తీసి పడవేసేవారు ఉంటారు. అలాంటి వారికి మనం ఏం చేయాలి? ఎదురు పోవాల్సిన అవసరం లేదు. అలాంటి వారికి కొంచెం మనం ఏం చేయాలి? పక్కకు తప్పుకోవాలి. ఎప్పుడైనా సరే ఎదురుగా వచ్చేదానికి ఎదురుగా పోకూడదు, ప్రక్కకు తొలగాలి కదా. ఇస్సాకు ఎంత జ్ఞానం చూడండి. వాళ్ళతో ఎందుకులే గొడవలు అని చెప్పేసి పశువుల కాపర్లకు చెప్పుకొని మరొక చోట మూడోసారి బావి దవ్వుకున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేశారు? మా దగ్గర నుంచి వెళ్ళిపో అన్నప్పుడు, నేను ఎందుకు వెళ్ళాలి, నా ఇష్టం, మీరెవరు నాకు చెప్పడానికి అని ఇస్సాకు ఎక్కడ కూడా జగడమాడలేదు. వాళ్ళని ఎదిరించి మాట్లాడలేదు. సరే అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అర్థమైందండి తెలుసా? అరే అనవసరంగా ఇస్సాకును పంపించేసామే. ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. ఇలాంటి మనిషిని మనం పంపించామే, అయినా మనకేమైనా కీడు జరుగుద్దేమో అని ఆలోచన చేసిపోయి వాళ్ళు సమాధాన పడినప్పుడు ఈయన కూడా ఏం చేశాడు? వాళ్ళకు విందు చేశాడు. హల్లెలూయా. ఎవరి మీద నీకు విరోధం ఉంటే వాళ్ళ కోసం విందు తయారు చేయి. ఎవరైనా నిన్ను అపార్థం చేసుకుంటే వాళ్ళ కోసం భోజనం తయారు చేసి వాళ్ళ ఇంటికి పిలిపించు. అది సమాధానానికి గుర్తు తెలుసా? అది సమాధానానికి గుర్తు. ఇస్సాకు యాక్చువల్గా వాళ్ళు వచ్చినప్పుడు, మీరు నన్ను మీ ఇంటి దగ్గర నుంచి నన్ను వెళ్ళగొట్టారు, అసలు ఎందుకు మీరు నా దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోండి, గెట్అవుట్ అని చెప్పాల్సిన ఇస్సాకు ఏం చేస్తున్నాడు? వాళ్ళని చేర్చుకొని వాళ్ళకు సమాధానంగా వారికి విందు చేయించి ఆ రాత్రి అక్కడే పడుకోబెట్టి ఉదయం కాగానే ఏం చేశాడు? వారి ఇంటికి పంపించేశాడు. హల్లెలూయా. కాబట్టి ఇస్సాకు జీవితంలో సమాధానాన్నే కోరేవాడు కానీ ఆయన గొడవను కోరేవాడు కానే కాదు. అందుకనే 1 కొరింథీ 14:33లో సంఘములో దేవుడు అల్లరికి కర్తగాడు కానీ సమాధానానికే కర్త అని రాయబడింది. యెషయా గ్రంథము 32:17లో నీతి సమాధానం కలుగజేస్తుందని రాయబడి. నీతి అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారే. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు చాలామందికి ఏం చెప్పాడు? అమ్మా, నువ్వు సమాధానం గలదానివై వెళ్ళుము అన్నాడు. యేసు ప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు భయంతో ఉన్నప్పుడు మీకు సమాధానం కలుగునుగాక అన్నాడు. సమాధానం కోరేవాడు దేవుడు అండి. నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ అన్నదమ్ముల్లో, నీ భార్య భర్తల్లో దేవుడు కోరే సమాధానమే. ఆయన సమాధానానికి కర్త. యెషయా గ్రంథము 9:6 ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త అని అక్కడ రాయబడింది ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టకముందే. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇస్సాకు నిజంగా సమాధానం కోరువాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సమాధానం కోరి నీ కొరకు నా కొరకు తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. దేవునికి మనకు సమాధానం లేని పరిస్థితిలో దేవుణ్ణి మనల్ని సమాధానపరచుటకు, కలుపుట కొరకై, ఐక్యత కలగజేయట కొరకై ఆయన తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. రోమపత్రిక 5:10-11 చదవండి. ఏలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదుము. అంతేకాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము, ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది సమాధానంగా ఉన్నారు? అయితే నీ సమాధానానికి ఆధారం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. చాలామంది నీ మీద గొడవ పడే వాళ్ళు ఉన్నారు, చాలామంది నీకు విరోధంగా మాట్లాడేవారు ఉన్నారు, చాలామంది నేను అపార్థం చేసుకునే వారు ఉన్నారు. మరి వారి మధ్యలో నువ్వు సమాధానంగా ఉన్నావా? లేదా అవకాశం వచ్చిన వాళ్ళు అంత చూద్దామన్నట్టుగా ఉన్నావా? ఇస్సాకు తన హృదయ ఆలోచనలో కూడా లేదు. వాళ్ళు వస్తే వాళ్ళ కోసం విందు తయారు చేశారు. జాగ్రత్త. నిన్ను ప్రేమించని వ్యక్తులు, నిన్ను ద్వేషంగా చూసే వ్యక్తులు, నిన్ను ద్వేషించే వ్యక్తులు, విసర్జించే వ్యక్తులు ఒకవేళ దారి తప్పో లేదా పొరపాటునో లేదా కావాల్సి ఒకవేళ నీ దగ్గరికి వస్తే నువ్వు చేయవలసిన పని ఏంటి? సమాధాన పడాలి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదని రాయబడింది. సమాధాన పరిచేవారిగా ఉండాలి. మనం కూడా సమాధానంగా ఉండాలి. పౌలు భక్తుడు అంటాడు, మీరు అందరితో సాధ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉండండి అంటాడు రోమపత్రికలో. సమాధానంగా ఉండాలి. ఇస్సాకు సమాధానంగా ఉన్నాడు. సమాధానకర్తైన యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం సమాధానంగా ఉంటే మన సమాజంలో మనకు శత్రువులు ఉండొచ్చు, మనల్ని అపార్థం చేసుకునే వారు ఉండొచ్చు. కానీ ఎవరైతే మనల్ని అపార్థం చేసుకున్నారో, ఎవరైతే మనల్ని బాధ పెడుతున్నారో అలాంటి వారికి విందు చేయాలి.
బైబిల్లో మనం దావీదు భక్తుని మనం చూస్తే తన మామైనటువంటి సౌలు ఎన్నోసార్లు తరిమి తరిమి చంపాలని ప్రయత్నం చేశాడు. అలాంటి సౌలు లాస్ట్ చనిపోయాడు. దావీదుని ప్రేమించిన యోనాతాను చనిపోయాడు. కానీ ఒక కుంటివాడు ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెత్ ఉన్నాడే. ఆ మెఫీబోషెత్తును పిలుచుకొని తన భోజన బల్ల చుట్టూ కూర్చోబెట్టుకొని, ఇక్కడే నువ్వు భోజనం చేయాలి, నువ్వు పోగొట్టుకున్న పొలమునన్నిటిని నేను ఇప్పిస్తానని దావీదు భక్తుడు ఇచ్చేశాడు. లేదురా కుంటోడా, నువ్వు కూడా ఉండడం అనవసరం అని లేపేయలేదు ఆయన్ని. మెఫీబోషెత్తును చంపేయలేదు. కారణం ఏంటంటే దావీదు కూడా సమాధానమే కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలుగా, క్రీస్తు యేసు రక్తంలో కడగబడిన బిడ్డలముగా మన కుటుంబాలు, మన బంధువులు, మన స్నేహితుల్లో, మన తోటి వారిలో, తోటి విశ్వాసులతో మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు సమాధానం కోరాడు గనుక ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరొక విషయాన్ని మనం చూస్తే ఆదికాండము 25వ అధ్యాయం 19, 20, 21 వచనాలు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనిన ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియావాడైన బెతియేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరునైన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయను. హల్లెలూయా. అనగా ఇస్సాకులో మరొక లక్షణాన్ని మనం చూస్తే ఇస్సాకు ప్రార్థనాపరుడు. హల్లెలూయా. ఎవరి కోసం ప్రార్థన చేశాడు? తన భార్య కోసం చేశాడు. తన గర్భఫలం కోసం ప్రార్థన చేశాడు. 127వ కీర్తన రాయబడింది, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అని రాయబడింది కదా. దేవుడు మాత్రమే గర్భఫలం ఇవ్వగలడని చెప్పేసి అవగాహన కలిగి దేవుడి మీద ఆధారపడి తన భార్య అయినటువంటి రిబ్కమ్మ గర్భఫలం కోసమై ఒక భర్తగా ప్రార్థన చేశాడు. ఈ రోజున నీ భార్య కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ భర్త కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అలా చేయాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన నిజంగా మన పరిస్థితులను ఏం చేస్తుందట? మారుస్తూ ఉంది. ప్రార్థన మన పరిస్థితులు మారుస్తుంది. ప్రార్థన మనసునకు నెమ్మదినిస్తుంది. ప్రార్థన మనం సహాయం పొందుటకు అవసరమైన ఒక సాధనం. తెలుసా? దేవుని సహాయం పొందడానికి బలమైన సాధనం ఏంటి అంటే ప్రార్థన ఒక్కటే. ప్రార్థన మనకు విజయాన్ని ఇస్తుంది. ఒకానొక సందర్భంలో బిలిగ్రాహం గారిని ఒక ఆయన అడిగాడంట, అయ్యా నీ పరిచర్య వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంటంటే, ఆయన మూడు కారణాలని చెప్పాడంట. ఒక కారణం ఏంటంటే ప్రార్థన అన్నాడంట. రెండవ కారణం కూడా ప్రార్థన, మూడవ కారణం కూడా, అంటే ఎటు చూసినా ప్రార్థనే. అందుకే నిజంగా దినమునకు 3 మార్లు ప్రార్థన చేసిన దానియేలు సింహాల బోన్లో ఏమయ్యాడు? కాపాడబడి బయటికి క్షేమంగా వచ్చాడు. ప్రార్థన కలిగినటువంటి షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా ఆ యొక్క 7 అంతల అగ్నిగుండంలో నుంచి ఒక్క ఎంట్రుక కూడా కాలకుండా బయటకు వచ్చారు. వాసన కూడా లేదంట. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేని యోనాతో అన్యజనులు లేని వారు ఏమన్నా తెలుసా? ఓ యోనా, ఈ నిద్రపోతా, లేచి నీ దేవుడిని యెహోవాకు ప్రార్థన చేయి అన్నాడు కదా. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకున్నారు? నీ ప్రార్థనలో స్తుతి ఆరాధన ఉండాలి. నీ ప్రార్థనలో దేవుని యొక్క కార్యాలు జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రార్థనలో దేవుడి మీద నువ్వు ఆధారపడి ప్రార్థన చేయాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో అప్పుడు ఓడ నాయకులు ఆయన ఎదురుకు వచ్చి, అనగా యోనా దగ్గరికి వచ్చి, ఓయి నిద్రపోతా, ఒక టైటిల్ ఇచ్చారు ఆయనకి. ఏంటి? ఓయి నిద్రపోతా, నీకేమొచ్చిందిరా నాయన పోయే కాలం అన్నట్టుగా, లేచి నీ దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయమన్నారు. హల్లెలూయా. మనం లేచిన వెంటనే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. లేచిన వెంటనే సెల్ ఫోన్ కాదు మనకు ముఖ్యం. లేచిన వెంటనే ఇంట్లో పనులు కాదు మనకు ముఖ్యం. లేచిన వెంటనే మనం ప్రార్థన చేయి. నువ్వు లేచి ప్రార్థన చేయన్నా. అప్పుడు ఆయన చెప్పాడు, అయ్యా ఇదంతా జరగడానికి గల కారణం ఎవరో తెలుసా? అయ్యా నేనేం చెప్తున్నాడు ఆయన. ఒక అన్యజనులైనటువంటి వారు కోరుతున్నారు ప్రార్థన. అంటే చూడండి, దేవుణ్ణి ఎరగనటువంటి ఆ ప్రజలకి ప్రార్థన చేస్తే వాళ్ళ దేవుడు కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు, ఈ అపాయం నుంచి తప్పిస్తాడనే విశ్వాసం వాళ్ళకు ఉంది. చూసారా? దేవుణ్ణి నమ్ముకున్న మన జీవితాల్లో ఇలాంటి విశ్వాసం ఉందా? ప్రార్థన చేయమన్నారు. యేసు ప్రభు వారి కాలంలో కూడా మనం చూస్తే ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు.
40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1 నుంచి 11 వచ్చిన మనం గమనిస్తే అపవాదైన సాతాను శోధనలో జయించడానికి శక్తినిచ్చింది యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన. అలాగే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకుంటే అందులో పేతురు బలహీనంగా ఉన్నాడని చెప్పేసి పేతురు విశ్వాసం కొరకై ప్రార్థన చేశాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 31-32 వచ్చిన చదవండి. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనిన గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. హల్లెలూయా. చూసారా, పేతురుకు తెలియదు సాతానుడు ఆయన్ని పట్టుకోవడానికి చూస్తున్న సంగతి. ఈరోజు నా జీవితంలో కూడా అపవాది అనేవాడు మనల్ని పట్టుకోవడానికి, మనల్ని పట్టి గోధుమలు జల్లించడానికి, దేవునికి దూరం చేయడానికి, దేవునికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేయడానికి వాడు పడుతున్న పన్నాగాలు మనకు తెలుసా? దేవునికి తెలుసు. ఆనాడు పేతురును అపవాదైన సాతానుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్న సంగతి ప్రభు ఎరిగి ఉన్నాడు. ఎందుకో చెప్పండి? మిగతా 12 మంది ఉన్నారు కదా, వారందరినీ పక్కన పెట్టేసి పేతురునే ఎందుకోసమై ఆయన పట్టుకోవాలని చూశాడు అపవాది. పేతురుని పట్టుకుంటే నెక్స్ట్ ఆయన ప్రసంగిస్తే 3000 మంది రక్షణ ఉంది కదా, ఆ రక్షణ కార్యం ఆగిపోవడానికి. మళ్ళీ ఒకసారి బోధించినప్పుడు 4000 మంది రక్షణ పొందారు కదా, అలాంటి వారు రక్షణ పొందకుండడానికి. అంటే నీ జీవితం ద్వారా ఎవరో ఒకరు దేవుని కోసం బ్రతకడానికి దేవుని ఉద్దేశం కలిగిన నీ జీవితంలో అపవాది మనకు తెలియకుండా ఎన్నో పన్నాగాలు పడి చిన్న చిన్న విషయాలకు మనల్ని ఏం చేస్తాడు? కృంగదీసి బలహీనపరిచి దేవునికి దూరం చేస్తూ ఉంటాడు. అందుకోసమే స్పెషల్గా దేవుడు పేతురు కోసమే ప్రభునేసయ్య ప్రార్థన చేశాడు. తన విశ్వాసం కొరకు ప్రార్థన, తన విశ్వాసం నుంచి తొలగిపోకుండా ప్రార్థన చేశాడు. అక్కడ ఒక మాట అన్నాడు, నీ నమ్మిక, నీ విశ్వాసం తప్పిపోకున్నట్టు నీ కొరకు నేను వేడుకున్నాను. నీ మనసు స్థిరమైన తర్వాత, నీ మనసు తిరిగిన తర్వాత, నీ మనసులో దేవుని పట్ల స్థిరంగా ఉన్న తర్వాత నీ సహోదరులను కూడా నువ్వేం చేయాలి? స్థిరపరచాలి. మనకున్న విశ్వాసం, మనకున్న భక్తి బాగున్నానులే అనుకోవడం కాదు సుమా. నీకున్న భక్తిని, నీకున్నటువంటి విశ్వాసాన్ని నీ స్నేహితునికి, నీ తోటి సహోదరుడికి, నీ యొక్క రక్త సంబంధుల కోసం కూడా వాళ్ళని ఏం చేయాలా? దేవుని పట్ల విశ్వాసంలో స్థిరపరచాలి. నేను స్థిరంగా ఉన్నాను దేవునిలో, మా ఇంటోళ్ళే సరిగా లేరు అని అంటుంటాం చాలాసార్లు. నీ ఇంటోళ్ళు సరిగా లేరు, ఎందుకోసం నువ్వు స్థిరంగా ఉన్నావు తెలుసా? వారిని స్థిరపరచడానికి, వారిని దేవుని కొరకు నిలబెట్టడానికే. నోవాహు స్థిరంగా ఉన్నాడు గనక తన భార్యని స్థిరపరిచాడు. తన భార్య స్థిరంగా ఉంది గనక తన కుమారులు స్థిరపరిచారు. తన కుమారులు స్థిరంగా ఉన్నారు కనుకనే తన కోడళ్ళు కూడా స్థిరపడ్డారు. కారణం ఏంటో తెలుసా? నీవు ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షణ పొందుదు. నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే ప్రభుని నమ్ముకుంటే నువ్వు స్థిరంగా ఉండు, వాళ్ళని కూడా స్థిరపరచు. నువ్వు స్థిరంగా లేకపోతే వారిని స్థిరపరచలేవు, ప్రభు కోసం వారిని బ్రతికించలేవు. కాబట్టి పేతురు యొక్క విశ్వాసం కొరకు యేసు ప్రభు వారు ప్రార్థించే సందర్భం. మరి ఒక సందర్భం మత్తయి సువార్త 19వ అధ్యాయం 13 నుంచి 15 వచనాలు చూస్తే పిల్లల కొరకు ఆయన ప్రార్థన చేశాడు. కొంతమంది తల్లిదండ్రులు వచ్చి, అయ్యా మా పిల్లలను ఆశీర్వదించు, వారి కోసం ప్రార్థన చేయమన్నప్పుడు యేసయ్య శిష్యులు అన్నారు, తీసుకుపోండి ఇక్కడి నుంచి అన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లలు నా యొద్దకు తీసుకురండి అన్నాడు. ఈరోజు కనపడుతున్న చిన్నపిల్లలు రేపు ఏమైతే తెలుసా? ఒక తరం అయితే తెలుసా మీకు? మనం ఒకప్పుడు చిన్నపిల్లలమే, కానీ మనం ఒక తరం. ఇది మనకి వివాహాలు, మన పిల్లల తరాలు పెరిగిపోతూ ఉంటాయి. ఒక చిన్న చెట్టు నిర్లక్ష్యం చేస్తే ఎన్నో చెట్లు రాకుండా చేసినట్టు వారం అవుతాం. చిన్నపిల్లలను కూడా మనం నిర్లక్ష్యం చేస్తే చాలా నష్టపోతాం. చిన్నపిల్లల కోసం ప్రార్థన చేయాలి. చిన్నపిల్లల్ని సండే స్కూల్ పంపించాలి. చిన్న బిడ్డలను దేవుని కోసం పెంచాలి. అందుకే హన్నమ్మ తనకిచ్చిన కుమారుని దేవుని మందిరంలో విడిచిపెట్టేసింది. నీకు ఇచ్చిన కుమార్తెను, నీకు ఇచ్చిన పిల్లల్ని దేవునికి అప్పగించు. వారి కోసం రోజు ప్రార్థన చేయి. అయ్యా పాస్టర్ గారు మా పిల్లల కోసం బాగా ప్రార్థన చేయి. కొంతమంది చెప్తా ఉంటారు కదా, బాగా ప్రార్థన చేయి. నువ్వేం చేస్తావు మరి? బాగా ఆడుకుంటావా? ఏం చేస్తావు? నువ్వు బాగా కొట్లాడతావా? నువ్వు బాగా నీ పని నువ్వు చేసుకుంటుంటావా? నీకు లేదా నీ పిల్లల మీద బాధ్యత? నీ పిల్లల మీద బాధ్యత నీకు కావాలి. యేసు ప్రభు వారు ఆ పిల్లల కొరకు ప్రార్థించాడు. తర్వాత మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం నుంచి 39వ వచనం మనం గమనిస్తే సిలువకు అప్పగించే సమయంలో కూడా గెత్సెమనే తోటలో యేసయ్య ప్రార్థన అంటే తన శ్రమలో కూడా, తన ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా
చివరి శ్వాస వరకు కూడా యేసు ప్రభు వారు ప్రార్థన చేశాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ప్రార్థన ఉంటే తప్పకుండా ప్రభు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఇస్సాకు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు కనుక ఆయన ప్రార్థన ఆలకించి దేవుడు ఇస్సాకు రిబ్కాలను ప్రేమించి 2 కుమారులు ఇచ్చాడు. ఆ కుమారులే ఏశావు, యాకోబు. అందులో యాకోబును ఆశీర్వదించి ఈనాడు ఇశ్రాయేలు దేశంగా దేవుడు చేశాడు. ఒకవేళ ఆ రోజు ఇస్సాకు ప్రార్థన చేయకపోయింటే దేవుడు ఆ గర్భఫలం ఇవ్వకపోయింటే ఈ రోజున ఇశ్రాయేలు దేశం అనేది లేకపోయేది, తెలుసా? కాబట్టి ప్రియులారా, ఈ విషయాన్ని మనము జ్ఞాపకం పెట్టుకుందాం. ఇస్సాకు తల్లిదండ్రుల పట్ల బాధ్యత గలవాడు. వాళ్ళ నాన్న చనిపోతే నాకెందుకులే అనుకోలేదు. కొంతమంది తండ్రి చనిపోతే రాకుండా ఉన్న కొడుకులు లేరంటారా? తండ్రి చనిపోతే పీడ పోయిందని చెప్పేసి కుమారులు కూడా రాకుండా ఉన్న పరిస్థితులు మనం చూస్తూనే ఉంటాం. కానీ ఇస్సాకు అలాంటి వాడు కాదు సుమా. ఇస్సాకు నిజంగా తన తండ్రి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు. ఆదికాండం 25వ అధ్యాయము 8-9 వచనాలు చదువుదాం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనము ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్యుడైన హోసారు కుమారుడు ఎఫ్రోను పొలమందలి మక్పేల గుహములో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయేలును అతన్ని పాతిపెట్టిరి. ఇక్కడ అబ్రహాము మృతి పొందాడు. తన కుమారులైనటువంటి వారు ఎవరు? ఇస్సాకు, ఇస్మాయిల్. వారు వచ్చి ఏం చేశారంట? ఆయనని పాతి పెట్టారంటే తన సమాధి కార్యక్రమంలో కూడా తోడ్పడ్డాడు. ఆయన చచ్చిపోయాడని చెప్పేసి వదిలిపెట్టలేదు. తనను ఆధ్యాత్మిక జీవితంలో కొనసాగింపజేసిన తండ్రి, ప్రార్థన పూర్వకంగా దేవుని వాగ్దానం పొందుకున్నటువంటి తండ్రి కుమారుని కాబట్టి ఆయన లేకపోతే నాకు జన్మ ఎక్కడిది? నాకు జన్మనిచ్చిన తండ్రిని నేను చూసుకోవాలని బాధ్యత కలిగి చివరి మరణం వరకు కూడా తండ్రి పట్ల బాధ్యతను కలిగి ఉన్నాడు. అలాగే ఇస్సాకు విశ్వాసం గలవాడై ఉన్నాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. చూశారా? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క 2 కుమారులను అనగా యాకోబు, ఏశావులను ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. విశ్వాసమును బట్టే ఆశీర్వదించాడంట. అంటే నేను చనిపోయినా సరే నా పిల్లలను దేవుడు దీవిస్తాడనేటువంటి నమ్మకం, విశ్వాసము తనకున్నది. అందుకే కొన్ని సందర్భాలు యేసయ్య ప్రశ్నించాడు, నువ్వు నమ్ముచున్నావా అని అన్నాడు. అనగా విశ్వసిస్తున్నావా అని అడిగాడు. కారణం ఏంటంటే నీ నమ్మిక చొప్పున నీకు జరుగునుగాక అన్నాడు. మనకు విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టలుగా ఉండలేం. హెబ్రీ పత్రిక 11:6లో విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయ్యుండుట అసాధ్యమని రాయబడింది. అందుకని విశ్వాసము కర్త ఎవరో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు వారే. హెబ్రీ పత్రిక 12:1-2 వచనాల్లో విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూస్తూ మీ పరుగు పందెంలో మీరు పరిగెత్తండి అంటాడు. అవమానం నిర్లక్ష్య పెట్టండి అంటాడు. మీకోసం పెద్ద ఫలమే ఉంది రాయబడింది, ఫలం ఉంది అంటాడు. కాబట్టి ప్రియులారా, ఇస్సాకు విశ్వాసం గలవాడు. నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాసం కలిగి మనం ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. తప్పకుండా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుందాం. ఇస్సాకు ప్రార్థన చేశాడు. ఇస్సాకు సమాధానం కోరాడు. ఇస్సాకు తండ్రి మరణం వరకు బాధ్యత కలిగి ఉన్నాడు. ఇస్సాకు దేవుని పట్ల విశ్వాసం కలిగి ఆయన జీవించాడు. అందుకోసమే ఇస్సాకును దేవుడు ఏం చేశాడు? 100 అంతలుగా ఫలము పొందుకొని ఆ దేశంలో గొప్పవాడవుటకు అంత గొప్పగా దేవుడు అతన్ని ఆశీర్వదించి దీవించాడు. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని మన జీవితంలో మనం అర్థం చేసుకుందాం. ఇస్సాకు దేవుని ఆశీర్వాదం పొందుకొని క్రీస్తుకు పోలికగా ఉన్న రీతిగా దేవుని ఆశీర్వాదం పొందుకొని క్రీస్తు బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఈ లోకంలో కొనసాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్.